ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో ఇంధన పొదుపుని అందరూ ప్రారంభించాలి, పర్యావరణాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో వారు దేశ ప్రజలను ప్రేరేపిస్తూ చేసినటువంటి విజ్ఞప్తికి అనుగుణంగా నేను కూడా మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి పెట్రోలు డీజిల్ని కాకుండా ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకోవడం, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందడుగు వేయడం జరిగింది. ప్రపంచంలోని ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఇంధనాన్ని పొదుపు చేయడానికి మా సోము వీర్రాజు గారు చెప్పినట్లు నేను కూడా ఒక ఎలక్ట్రిక్ కారు కొన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఇంధనాన్ని పొదుపు చేయండి, అందరూ కూడా ఎలక్ట్రిక్ కార్లు కొనండి. అంతవరకు బాగానే ఉంది. కానీ మా సోము వీర్రాజు గారికి, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక చిన్న విజ్ఞప్తి. నెక్స్ట్ మంత్ నుంచి కారుకు కంతు కట్టాలంటే మా దగ్గర డబ్బు లేదు. కారు అయితే కొనమన్నారు, కొన్నాము. కంతు కట్టడానికి డబ్బు లేదు. సోము వీర్రాజు గారైనా లేకపోతే ప్రధానమంత్రి గారైనా డబ్బులు ఇస్తే కార్లకు కంతు కడతామని చెప్పేసి సోము వీర్రాజు గారి ద్వారా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అన్నయ్య, నీ దగ్గర టెస్లా కారు ఉండింది, అది ఎలక్ట్రిక్ కారే కదా? ఎస్, నాకు ఇంతకుముందు ఎలక్ట్రిక్ కారే ఉండింది అని నీకు నాకు తెలుసు. కానీ సోము వీర్రాజు గారికి, నరేంద్ర మోడీ గారికి తెలియదు కదా. ఏదో వారి పిలుపు మేరకే కొన్నాను అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకోండి. సోము వీర్రాజు గారికి ఈ విషయాన్ని తెలియజేయండి.